సీటు రాజకీయ రచ్చ మళ్లీ మొదలైంది. ఎమ్మెల్యే సీటు విషయంలో స్పందించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తిరిగి తనకే సీటు వస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే పర్వతకు సీటు లేదని చెప్పిన అధికార పార్టీ పత్తిపాడుకు పరువుల సుబ్బారావును కొత్త ఇన్ఛార్జిగా నియమించింది. ఈ క్రమంలో ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లి వాళ్ల దీవెనలు సంపాదించుకునేందుకు పర్వత కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 1989 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా ధైర్యం చెప్పడం కోసం, వారందరినీ ఒక బలోపేతం చేయడం కోసం జరిగిన పరిణామాల గురించి ఎవరో కూడా అధైర్యపడక్కర్లేదు, ఎవరో కూడా ఇబ్బంది పడక్కర్లేదు. అంతిమంగా నిర్ణయాలు కూడా చేయవలసినటువంటి విధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, కేడర్ అందరూ కూడా పటిష్టంగా ఉండండి. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్లారని చెప్పి తెలియపరచడం కోసం నేను ఈ ప్రజా దీవెన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. వారు ఇన్ఛార్జిని ప్రకటించడం జరిగింది, కరెక్టే. కానీ వారి యొక్క పనితీరును కూడా బేరే చేసుకుంటారు సీఎం గారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తి గురించి కాదని చెప్పి వేరే అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆయన గెలుపు ఓటములు కూడా బేరే చేసుకుంటారు. వేసుకున్నప్పుడు అంతిమంగా ఏ పార్టీ అయినా కానీ గెలిచేటువంటి అభ్యర్థులకు మాత్రమే టికెట్ ఇవ్వగలరు, కానీ ఎటువంటి వైరవీలకి ఎటువంటి రికమెండేషన్లకి అవకాశాలు ఇవ్వరు. ఆ కోణంలో ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణ రీత్యా కావచ్చు, రాజకీయాల రీత్యా కావచ్చు, అంతిమంగా నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అంతిమంగా పర్వత ప్రసాద్ గారి వైపు వస్తుందని ఆశించి కేడర్ అంతా ఉన్నారు. నేను కూడా ఉన్నానని చెప్పి అందరికీ తెలియపరుచుకుంటున్నాను. రాజకీయాల్లో చివరి వరకు కూడా పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. పార్టీ టికెట్ వస్తుందని ఆశపడి ఉన్నాం, పార్టీ టికెట్ వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాం. పార్టీ టికెట్ నన్ను కాదని వేరే వాళ్ళకి వెళ్ళదని ఒక గట్టి నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాం.